హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యాక కట్ ఆఫ్ మార్క్స్ అయితే చాలా భారీగా తగ్గిపోయాయి. ఎప్పుడైతే మనకు 2026 మే 3 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందో అప్పుడు జరిగిన రీనీట్లో దాదాపు 60-70 మార్క్స్ తగ్గాయి ఒక్కొక్క స్టూడెంట్స్కి, చాలామంది వరకు. సో ఇప్పుడు మనకి ఏపీలో ఉన్న ఏయూ ఎస్వియు కంప్లీట్ అన్ని కాలేజెస్, అవైలబుల్ ఉన్న అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ ప్రతి కేటగిరీకి ఎలా ఉంటాయి, ప్రతి కాలేజ్లో అనే ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడు మనం చూడబోతున్నాం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం. అండ్ కామెంట్ చేయండి మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది. సో మీకు ఎన్ని మార్క్స్ తగ్గాయని కూడా మీరు కామెంట్ అయితే చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గైడెన్స్ కావాలంటే పెయిడ్ గైడెన్స్ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనకు ప్లాన్స్ ఉన్నాయి. సో ఓన్లీ వెబ్సైట్ అంటే క్లియర్గా మనం ఏదైతే డేటా ఇప్పుడు చూపిస్తున్నామో ఆ డేటా సంబంధించిన అన్నీ కూడా ఆ వెబ్సైట్లో ఉంటాయి, కట్ ఆఫ్స్ అన్నీ. అండ్ గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. సో కంప్లీట్ ఈ ప్రాసెస్ కోసం అయితే ఈ నెంబర్కి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. స్పెషల్ వాట్సాప్ గ్రూప్, ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ ఏయూ ఎస్వియు కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయనే ఒక యూస్ఫుల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న కాలేజ్ అయినా, మీకు ఒక టార్గెట్ ఉన్న కాలేజ్ అయినా మీకు వచ్చే రేంజ్లో ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఏయూకి సంబంధించిన కాలేజెస్ అయితే చూద్దాం. ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీలో 25లో ఎలా ఉంది అండ్ 26లో ఎలా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్. 25 అండ్ 26 అన్నమాట. సో ఎగ్జాక్ట్ అని కాదు, కాస్త అటు ఇటు ఒక +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు 2025 ఎగ్జామ్ అండ్ ఇప్పుడు ఎగ్జామ్ రెండు కూడా హార్డే ఉన్నాయి. రెండింటి మధ్య ఇప్పుడు ఏది హార్డ్ అనేది కూడా ఒక డిబేట్ అయితే నడుస్తుంది. సో ఓవరాల్గా మనం చూద్దాం ఎలా ఉంది అనేటువంటిది. సో ఓపెన్, సో ఏఎంసీ అప్పుడైతే 537, ఇప్పుడు 549 వరకు బెస్ట్ ఛాన్స్ వచ్చిన వారికి. అండ్ 527 గుంటూరు అండ్ 539 ఇప్పుడు రావచ్చు. సో ఇలా మనం గవర్నమెంట్ చూస్తే ఓపెన్లో గవర్నమెంట్ సీట్ రావాలంటే 500కి వచ్చింది మనకు 25లో. ఇప్పుడు ఒక 512 +or-5 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఓపెన్లో మరి సీటే రావాలి అంటే డైరెక్ట్ మీకు ఎన్ని మార్క్స్ రావాలంటే 487, లాస్ట్ టైం 499 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బీసీఏ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ బీసీఏ ఇక్కడ చూడండి మీరు, గవర్నమెంట్ కాలేజ్కి 485 కట్ అయింది, ఈసారి 497 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉంది. మరి బీసీఏ 461 కట్ అయింది లాస్ట్ టైం, ఇప్పుడు 473 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత బీసీబీ చూద్దాం. గవర్నమెంట్ కాలేజెస్ బీసీబీ అయితే పోయినసారి 25లో 473, ఇప్పుడు 485 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా సీట్ రావాలంటే ప్రైవేట్ కూడా కలుపుకుంటే 448, ఈసారి 460 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బీసీసీ గవర్నమెంట్ కాలేజెస్ రావాలంటే లాస్ట్ టైం 493, ఇప్పుడు 505. బీసీసీ గవర్నమెంట్ రావాలంటే 493, 505 అలా ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఓవరాల్గా సీట్ రావాలంటే బీసీసీలో 459 అండ్ 471 వరకు రావచ్చు. సో ఒక 5 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు. బీసీడీ చూసుకున్నట్లయితే టోటల్గా గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావాలంటే బీసీడీలో మనం చూస్తే 503 వరకు వెళ్ళింది, ఈసారి 515, 502 వరకు వెళ్ళింది, 514 వరకు అయితే ఛాన్స్ ఉంది. అండ్ సీట్ కోసం అయితే ఏదో ఒక ఎంబీబీఎస్ సీటు 480, 492. అండ్ బీసీఈ చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ బీసీఈ లాస్ట్ టైం 432 వెళ్ళింది, 444 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎంబీబీఎస్ సీట్ కోసం అయితే లాస్ట్ టైం 403, ఒక 415 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కేవలం ఇక్కడున్న 5 కాలేజెస్లో మాత్రమే ఉంది. లాస్ట్ టైం 502కి వచ్చింది, ఈసారి 514 వరకు వెళ్ళొచ్చు. SC1, సో SC1 కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇదైతే SC1కి సంబంధించిన కట్ ఆఫ్. SC2 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ చూసినట్లయితే లాస్ట్ టైం 434, ఈసారి ఒక 446 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అయితే 407, 419 వరకు వెళ్ళొచ్చు. అండ్ SC3 చూస్తే గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ SC3లో 440, ఈసారి ఒక 452 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎంబీబీఎస్ కోసం అయితే 424, ఈసారి 436 వరకు రావచ్చు. ఎస్టీ చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజ్ 402, ఈసారి 414 వరకు వెళ్ళొచ్చు. అండ్ చివరి సీటు వరకు అయితే ఎస్టీ 380కి వచ్చింది, 392 వరకు వెళ్ళొచ్చు. సో ఇదైతే ఏయూకి సంబంధించిన అన్ని కాలేజెస్ లిస్ట్. ఇప్పుడు ఎస్వీకి సంబంధించి చూద్దాం. ఇక్కడ టాప్ కాలేజ్ ఓపెన్ 524, ఈసారి ఒక 536 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఓపెన్ రావాలంటే 491 వచ్చింది లాస్ట్ టైం, 503 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఓపెన్లో సీట్ రావాలంటే దాదాపు 471 వచ్చింది, ఈసారి 483 వరకు వెళ్ళొచ్చు. బీసీఏ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ బీసీఏ 459, ఇప్పుడు 471 వరకు రావచ్చు. ఎంబీబీఎస్ 443, ఈసారి 455 వరకు వెళ్ళొచ్చు.
బీసీబీ చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ బీసీబీ 469, ఈసారి 481 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎంబీబీఎస్ సీట్కి అయితే 446, 458 వరకు వెళ్ళొచ్చు. బీసీసీ గవర్నమెంట్ కాలేజెస్లో బీసీసీ లాస్ట్ టైం అయితే 442, ఈసారి 454 వరకు వెళ్ళొచ్చు. 427, 439 ప్రైవేట్లో ఎంబీబీఎస్ చివరి సీట్ వరకు. బీసీడీ చూసుకున్నట్లయితే ఓవరాల్గా గవర్నమెంట్ 469, 481 వరకు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ 440, 452 వరకు వెళ్ళొచ్చు. అంటే ప్రైవేట్లో ఫ్రీ సీట్స్ అన్నమాట. బీసీఈ గవర్నమెంట్ కాలేజెస్లో 460, 472 వరకు వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ సీట్ 458 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ కేవలం మనకి ఇక్కడ ఇచ్చిన 6 కాలేజెస్లో మాత్రమే ఉంది. 481 కట్ అయింది 2025లో, ఈసారి 493 వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎస్సీ2 గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఎస్సీ2 2025లో 415 వరకు ఉంది, 427 వరకు రావచ్చు. 405 కట్ అయింది, 417 కట్ కావచ్చు ఈసారి. ఎస్సీ3 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఇక్కడ 426 ఉంది, ఈసారి 438 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఏదైనా ఒక ఎంబీబీఎస్ సీట్ అయితే ఎస్సీ3లో 415కి వచ్చింది, 427 వరకు రావచ్చు. ఎస్టీలో చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ 390 వచ్చింది, 402 వరకు వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ సీట్స్ 376 వచ్చింది, 388 వరకు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా ఈచ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. ఇలాంటి డేటా కోసం మన వెబ్సైట్ ప్లాన్ అయినా తీసుకోండి. పర్ఫెక్ట్ ఈ డేటా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది.